విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు. పీఆర్సీ ఆలస్యమైనప్పుడే ఐఆర్ ఇస్తారన్న మంత్రి బొత్స సత్యనారాయణ. పూర్తి స్థాయి పీఆర్సీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడి. ముస్లిం వివాహ చట్టం రద్దు, యూసీసీ అమలు దిశగా అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం. రాష్ట్రంలో రద్దు కానున్న 94 ముస్లిం రిజిస్టర్లు. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటన. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు సమన్లు. జేపీ పరువు నష్టం దావా. 40% కమిషన్ల పేరిట తమపై పేపర్లో యాడ్స్ ఇచ్చారంటూ ఆరోపణ. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం. ఫిబ్రవరి 14న నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం. రాజస్థాన్లోని జైపూర్లో అద్వైతతో డెస్టినేషన్ వెడ్డింగ్. నేడు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్గా రిసెప్షన్. జీమెయిల్ కు పోటీగా ఎక్స్మెయిల్ తీసుకొస్తున్న ఎలాన్ మాస్క్. ఈమెయిల్ రంగంలో తిరుగులేని పొజిషన్లో ఉన్న జీమెయిల్ త్వరలోనే ఎక్స్మెయిల్ రంగ ప్రవేశం చేయనుందని మాస్క్ వెల్లడి. కాగా జీమెయిల్ ను మూసివేస్తున్నారంటూ ప్రచారం. రాష్ట్రంలోని 42 స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టత. సీఎం మమతా బెనర్జీ ఇదివరకే క్లారిటీ ఇచ్చారన్న ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రిన్. సీట్ల సర్దుబాటుపై చర్చలు పునః ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించిన గంటలోనే తృణమూల్ కీలక ప్రకటన. ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత. ఈస్ట్ మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి. గతేడాది దస్తగిరిపై అట్రాసిటీ దాడి కేసులు. 4 నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఇటీవల 2 కేసుల్లోనూ బెయిల్. సీఎం జగన్ ఒంగోలు సభకు వైసీపీ నేతలు ముఖం చాటేశారన్న కొల్లు రవీంద్ర. ఒంగోలులో ఇళ్ల పట్టాల డ్రామా ఆడాడని వ్యాఖ్యలు. నీ భాగోతం ప్రజలకు చూపిస్తారన్నారంటూ పెన్ని నాని కౌంటర్. సొంత వర్గాన్ని కూడా దగా చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర అంటూ విమర్శలు. విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల మధ్య